తొలి ఎస్టీ సాధన అంశం పైన ఏర్పాటైన కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తా ఉన్నా. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చనే నమ్మకంతో, అట్లాగే ఈ విషయం పైన అందరికీ అవగాహన కల్పించాలి, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బహిరంగ సభలాగా కాకుండా 2 రోజుల పాటు వర్క్షాప్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి మోయ సంఘం ప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు చేసుకోకపోతే మనకు అర్థమంటలు కూడా ఎవరు ఉంటారు. మొన్న సుప్రీంకోర్టులో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ పైన తీసుకొస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. దశాబ్దాల కాలంగా ఉద్యమానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందని చాలా సంతోషపడింది. అదే సందర్భంలో బాధ కూడా అనిపించింది. మనది కూడా ఇంతకంటే ముందు నుంచి ఉన్న సమస్య, కానీ మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు ఈ రకంగా పోరాడలేకపోతున్నాము, లేకపోతే ఎందుకు ప్రభుత్వాల్ని మెప్పించలేకపోతున్నామని బాధ కూడా వేసింది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సహజంగా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఇట్లాంటి సున్నితమైన అంశాలతో ఏ ప్రభుత్వాలు పోవు సహజంగా. ఎందుకంటే నిన్ననే చూసాం, వడ్డర్లు మీటింగ్ పెట్టుకొని, అంటే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కూడా ఎస్సీలో చేర్చారు అన్నారు, మత్స్యకారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఎస్సీలో చేర్చాలని కొన్ని ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వాలు ఈ సున్నితమైన అంశాల గురించి వెళ్ళవు. కానీ మనకు ఇదే అంశం, మనకు వేరే అంశం లేదు. మనల్ని ఎస్టీ జాబితాలో చేర్పించుకునేదే మన ముందున్న కర్తవ్యం. కాబట్టి దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. అది ఏమన్నా కాదు, ఏమి కాదు, పోరాడితే పోయేదేమీ లేదన్నట్టు పోరాడితే ఏమీ కాదు. వస్తే ఎస్టీనే రావాలి తప్ప వేరే ఏమి కాదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సమయము ఇదే సరైన సమయం. కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారు ఆఫీస్గా ఈ డ్యూటీలో ట్రాన్స్ఫర్లు దానిలో దీనిలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడలేదు ఈ అంశం ఇంతవరకు. ఖచ్చితంగా వచ్చే ఈ సెప్టెంబర్ ఆఖరిలోనూ 3వ వారంలోనూ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ముగిసిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడుకొని ఈ మొన్న ఏదైతే అవకతవకలు చేసి పంపించారో ఆ నివేదికను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ మనం ఏదైతే గతంలో పంపించామో దానికి వేసిన క్వరీస్కి సమాధానం ఇప్పించుకుంటే మనం అధికారికంగా కొంత ముందుకు తీసుకెళ్లేటట్లయితే. కాబట్టి ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేంద్రంలో కూడా లక్ష్మీనారాయణ గారికి ఈ విషయం పైన అవగాహన ఉంది. మన ఎంపీగా మన ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన అక్కడ పెద్దలతో మాట్లాడతాం, మేమందరం కూడా వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన అమిత్ షా గారితో మాట్లాడే సమయంలో మనది కూడా ఆ అంశాల్లో ఒకటిగా మాట్లాడి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుతాం. 50 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాట ఫలితాలను భావిస్తున్నాం కాబట్టి నిరంతర ప్రక్రియగా మనం భావించాలి. మనమందరం కూడా ఎప్పటికైనా మన ఎస్టీ హోదా కోసం ఎన్ని అవాంతరాలు అందరూ ముందుకు అవసరాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యతగా నేను భావిస్తూ ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఢిల్లీ వెళ్ళిన మొట్టమొదటి రోజే మహాత్మా గాంధీ ఘాటికి నివాళులర్పించుకుంటూ నేను దర్శించుకుంటే వాల్మీకి మహర్షి దేవస్థానం. ఎందుకంటే అక్కడ వాల్మీకి మహర్షి ఆసక్తి పొందాలి, మన పని సరే ఆ స్వామి గారు జరగాలని చెప్పి అనుకుంటుంటే మొట్టమొదటి వాల్మీకి మహర్షి దేవాలయం సందర్శించిన తర్వాత అది అక్కడ నాట్లో పేపర్లు రావడం వల్ల చాలా వరకు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనల్ని కలిసి మాకు ఎంపీ వచ్చాడు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మొత్తం ఎంపీగా తెలిసి ఒక ఉత్తరప్రదేశ్లో నుంచి ఒక అను ప్రధాన వాల్మీకి తప్ప ఎవరు లేదు. తర్వాత నేను ఒకటే ఉన్నానంటే మన ఇండియన్ కాబట్టి ఇద్దరిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా కలిసి మాకు సపోర్ట్ చేయాలి. మా అవసరం
ఎక్కువగా మనం ఆ పనులు అంతా వచ్చి కలిసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ చెప్తుంటే చెప్పగలుగుతాం. కాబట్టి ఈరోజు మనకి ఎంపీగా ఉన్నటువంటి ఇద్దరు విధులు, అదేవిధంగా రాజ్యసభలో సుమిత్రా మహాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. అదేవిధంగా ఉజ్జయిన్ నుంచి స్వామీజీ గారు కూడా మనకి ఎంపీగా రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి వారితో పాటు కర్ణాటకలో ముగ్గురు మనకి ఎంపీగా చేశారు. మొత్తం 7 మంది ఎంపీలు ఈరోజు భారతదేశంలో వాల్మీకి సామాజిక ఉన్నాం కాబట్టి గర్వంగా భావిస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎంతో పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు రాజకీయ పట్టాన్ని గుర్తించి మనకి ఎక్కువ భాగం మన సినిమా భాగం మన వాల్మీకి లక్ష్యంలో ఈరోజు మన అనంతపురం జిల్లాలో 3 టికెట్లు ఒక్కసారి మనకి ఇవ్వడం అయింది. మొట్టమొదటిసారి మన రాయదుర్గం నుంచి జయరాజ్ గారు అన్న కాళేశ్వర గారు రాయదుర్గం నుంచి వచ్చారు. అదేవిధంగా మనకి పాఠశాల గారు ఆలు నుంచి రావడం జరిగింది, విరూపాక్ష గారు ఆలు నుంచి రావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఫస్ట్ టైం 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ చైర్మన్, 1 ఎంపీ ఉన్నామంటే ఈరోజు వాల్మీకి చేయడం కలిసి పనిచేస్తా ఉంటే అన్ని రంగాల్లో కూడా వాల్మీకులు అభివృద్ధికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ లక్ష్యంతో మనం పనిచేస్తాం. కాబట్టి తప్పకుండా మనమందరూ కూడా ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టారో, ఏదైతే ఉద్దేశించారో ఈ పోరాటం మొదలు పెట్టారో తిరిగి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా 100% చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను. అమిత్ షా గారితో కూడా ఉజ్జయిని ఎంపీ గారు ఆల్రెడీ మాట్లాడారు, సమయం ఇస్తున్నారు. ఆ సమయం ఇచ్చినప్పుడు కాళేశ్వరరావు గారు అందరూ ఎమ్మెల్యేలని కర్ణాటక వాళ్ళని తీసుకెళ్లి ఆ రోజు సమావేశం పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ నేను ఫిక్స్ చేసుకున్నాను. కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత వచ్చే నెలలో అక్టోబర్ ఎన్నికల అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఓపెనింగ్ కి మోడీ గారిని పిలవబోతున్నారు. మోడీ గారిని చెప్పిందామని ఆలోచన వివిధ రకాల అవసరాలను అన్ని రకాలన్నింటినీ ఉపయోగించుకొని ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు దాదాపు ఉత్తరప్రదేశ్ కానీ అటు ఢిల్లీలో కానీ ఏడేమన్నా అందుబాటులో వచ్చారు. మన వారికి అక్కడ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, మేజర్ పోస్టులో బీజేపీ. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కోసం మేమందరూ సహాయపడి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అందరి సమక్షంలో మనం కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఒక కమిటీలాగా వేసుకొని ఈ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాన్ని ఏ విధంగా పెళ్లి ఉన్నాయి పనులు చూసుకోవడానికి మీ అందరి సమక్షంలో మాట్లాడుకుని ఒక మంచి కమిటీ అన్ని సంఘాల నుంచి కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కావచ్చు వస్తే వాళ్ళందరినీ కూడా నడిపించే బాధ్యత నేను నిధులు తీసుకోబోతుందని చెప్పేసి నేను సమర్పించాను. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉన్నాము. దాని తర్వాత 1927లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో గోయలు వాల్మీకులు ఉండేనని మనల్ని ఇద్దరిని కూడా గిరిజన రిజర్వేషన్లో కొనసాగించారు. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1936లో చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులు మొత్తానికి డిప్రెస్డ్ క్లాస్ కమ్యూనిటీగా గుర్తిస్తూ ఎస్సీ రిజర్వేషన్లో చేర్చారు. ఇక్కడ ఎస్టీలుగా ఉన్నటువంటి మనం 1936 వచ్చేలా ఎస్సీలుగా మారిపోయాం. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత 1950లో మొట్టమొదటిగా భారత ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబల్ షెడ్యూల్ కాస్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో 100కు 100% ఈ బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసినటువంటి రిజర్వేషన్ కొనసాగించింది 1950లో. అప్పుడు కూడా మనం షెడ్యూల్ కాస్ట్ గానే ఉన్నాము. తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే క్రమంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ అదే విధంగా కొనసాగించారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే 1953లో బళ్ళారి జిల్లా మన ఆంధ్ర రాష్ట్రంలో కలిపే సందర్భంలో ఆలూరు, ఆదోని, రాయదుర్గాని 3ని కూడా మనకి కలిపారు. మిగతా ప్రాంతం పల్లారినంతా మైసూరు కలిపారు. ఇప్పుడు ఆలూరు, ఆదోని, రాయదుర్గం వాళ్ళు ఏమో బీసీలు, మిగతా పల్నాడు జిల్లా అంతా మైసూరు కలిపిన వాళ్ళేమో ఎస్టీలు. ఒక జిల్లాలో ఒక జాతిని 2 ముక్కలు చేసి భాష ప్రయత్నాల పేరుతో సగం భాగాన్ని కలిపి వాళ్ళు ఎస్టీలు, సగం భాగాన్ని కలిపి బీసీలు. ఇది జరిగింది. సో ఇది చట్ట ప్రకారం అన్యాయం. ఆర్టికల్ 14 అనుసరించి ఇది రాజ్యాంగ విరుద్ధం. దాని తర్వాత 1956లో
దాని తర్వాత 1956లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగింది. ఈ విభజన చేసే కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేశారు. ఇప్పుడు కూడా గద్వాల జిల్లా నుంచి రాయచూరు జిల్లా నుంచి గద్వాల అలంపూర్ని తెలుగు రాష్ట్రాలు కలిపారు. కొడంగల్ తాండూరు నుంచి గుల్బర్గా నుంచి ఆంధ్ర కలిపి మిగతా గుల్బర్గా జిల్లాని రాయచూరు జిల్లాని మొత్తం కర్ణాటక కలిపారు. ఇప్పుడు రాయచూరు జిల్లా వాల్మీకులంతా ఎస్టీలు, అలంపూర్ గద్వాల వాల్మీకులంతా బీసీలు. ఇంకొక విషయం తీసుకుంటే ఎగ్జాంపుల్, గుల్బర్గా జిల్లాలో తాండూరు కొడంగల్ ఆంధ్ర కలిపారు. ఇప్పుడు తెలంగాణ అయిందంటే వేరే విషయం. మిగతా గుల్బర్గా జిల్లాలో మైసూరు కలిపారు. ఇప్పుడు మైసూరు కలిపిన గుల్బర్గా జిల్లా వాల్మీకులు ఎస్టీలు, ఆంధ్ర కలిపిన వాల్మీకులు బీసీలు. సో ఈ విధంగా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టాలు ఏం చెప్పారంటే 1950 షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల చట్టాన్ని 1951 సెన్సెస్ లెక్కల ఆధారంగా కంటిన్యూ చేయాలని చట్టంలో ఉంది. 1956 చట్టం రాష్ట్రాల విభజన చట్టంలో ఏం చేశారంటే 1950 షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల జాబితాను యథాతథంగా కొనసాగించాలని ఈ చట్టంలో చెప్పారు. దీనికి ప్రాతిపదిక 1951 సెన్సస్ రిపోర్ట్ ఆధారంగా తీసుకోవాలని చెప్పారు. 1951 సెన్సస్ రిపోర్ట్ తీసుకుంటే అనంతపురం, కర్నూలు, బళ్ళారి, చిత్తూరు, కడప, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు మొత్తాన్ని షెడ్యూల్ కులాలుగా చూపించడం జరిగింది. ఈ చట్ట ప్రకారం చట్టాన్ని అమలు చేయాలంటే మనం షెడ్యూల్ కులాలుగానే ఉండాలి. కానీ ఈ రాష్ట్ర భాష ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత మళ్ళీ 1956లో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అమెండ్మెంట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదిగో ఇక్కడే మనకు అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వేలం సంజయారెడ్డి గారు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ బోయ వాల్మీకి వేరు వేరని కేంద్రానికి ఒక తప్పుడు సమాచారం ఇచ్చి కేవలం ఏజెన్సీలో ఉన్న వాల్మీకి మాత్రమే ఎస్టీలు, మిగతా వాల్మీకుల్ని ఏ చట్టంలో చేర్చకుండా ఏ రిజర్వేషన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అప్పుడు లేదు కాబట్టి అదే విషయం ఎవరికి తెలియలేదు. అయితే మనం 1983 వరకు మరి చెన్నారెడ్డి సమయం వరకు అనేక జీవోల ద్వారా గిరిజన జాబితాలో ఉంటూ కొనసాగినాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీవో నెంబర్ 147, జీవో నెంబర్ 289, జీవో నెంబర్ 124 ఇలా అనేక జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా 1983 వరకు మనం ఎస్టీలుగానే ఉన్నాం. దానికి సంబంధించిన ఆధారాలు మన కాడ అనేక జీవోలు, అనేక రిపోర్టులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్లే ఉన్నాయి. దురదృష్టం ఈ సమాచారం ఎవరికి తెలియదు. దాని తర్వాత మరి చెన్నారెడ్డి కాలంలో మొత్తం తీసేసి జీవో ఎంఎస్ నెంబర్ 1793 ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకుల్ని అనంతరామ బీసీ కమిషన్ బేస్ చేసుకొని బీసీ లిస్టులో చేశారు. ఈ లిస్టులో చేసేటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించారు. ఒక జాతిని ఏదైనా తొలగించాలన్నా కలపాలన్నా రాజ్యాంగం అనుసరించి ఆర్టికల్ 342 అనుసరించాలి. ఆర్టికల్ 342 ఏం చెప్తుంది? ఫ్రీ రికమెండేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై పార్లమెంట్ అండి. ఇక్కడ కమిషన్ వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపిస్తే పార్లమెంట్ లో మోదీ చేయాలి. ఆ విధంగా ఏం జరగకుండా మనల్ని బీసీ జాబితాలో డైరెక్ట్ గా ఒక జీవో ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ జీవో ద్వారా కలిపి మనకు అన్యాయం చేశారు. దీనికంటే ముందు మన పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కమిషన్లు వేశారు. ఆ కమిషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనకు అన్యాయం చేశారు. ఇది 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ మీద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి లెఫ్ట్ అవుట్ ట్రైబ్స్ అని ఒక కమిషన్ రిపోర్ట్ జీఓఎంఎస్ నెంబర్ 170 ద్వారా నియమించింది. ఎందుకు నియమించిందంటే 1956 చట్టం వచ్చిన తర్వాత అనేక జాతులు ఏనుగుల, యానాది, లంబాడి వాళ్ళు ఆంధ్రాలో షెడ్యూల్ తెగల జాబితా నుంచి లెఫ్ట్ అవుట్ అయిన సందర్భంలో వాళ్ళతో పాటు మనం కూడా లెఫ్ట్ అవుట్ అయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసి ఆంధ్రాలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకులైనా, బోయలైనా, లంబాడి అయినా, ఎరుకుల, యానాది అయినా ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి
అందరినీ ఎస్టీ జాబితాలు పొందుపరచాలని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం 1956లో ఇచ్చిన